సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. ఇప్పుడు మా తాతగారైన రెవరెండ్ కేజే విక్టర్ పాల్ గారు దేవుని వాక్యాన్ని అప్పుడే ఆయన మీద రాళ్ళు విసురుతుంటే, ఆయన కొరడాలతో కొడుతుంటే, ఉమ్ము వస్తూ ఉంటే, తల మీద ఆ ముండ్ల కిరీటం పెట్టి నొక్కితే, ప్రక్కటెముకలో నుంచి బళ్ళెంతో పొడిస్తే, కంప్లీట్గా రక్తమంతా కూడా ఏరులై ప్రవహిస్తూ ఉంటే ఆయన మాట్లాడిన మాట, వీరిని క్షమించము అంటే వండర్ఫుల్ వర్డ్. వీరిని క్షమించు ప్రభువా. ఆ ఇంటిలో క్షమాపణ ఉంది, ఆ ఇంటిలో స్వస్థత ఉంది, ఆ ఇంటిలో దేవుని వాక్యం ఉంది. ప్రియులారా, ఎక్కడున్నాడు క్రీస్తు? ఒక ఇంట్లో ఉన్నాడు. ఇందాక ఎక్కడున్నాడు? పశువుల పాకలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఒక ఇంటిలో ఉన్నాడు యేసు ప్రభువారు. మరొక్కసారి చూస్తే ఆయన ఎక్కడున్నాడో తెలిసిన, ఆయన ఒకరోజు వెతుక్కుంటూ వెళితే బేతనీలో దొరికాడు. యేసు ఎక్కడ ఉన్నాడు? పశువుల పాకలో కనపడ్డాడు. యేసు ఎక్కడ పుడుతున్నాడు? ఆయన ఒక ఇంటిలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఒక ఇంటిలో ఉన్నాడు యేసు ప్రభువారు. మరొక్కసారి చూస్తే ఆయన ఎక్కడున్నాడో తెలిసిన, ఆయన ఒకరోజు వెతుక్కుంటూ వెళితే బేతనీలో దొరికాడు. యేసు ఎక్కడ ఉన్నాడు? పశువుల పాకలో కనపడ్డాడు. యేసు ఎక్కడ పుడుతున్నాడు? ఆయన ఒక ఇంటిలో ఉన్నాడు. యేసు ఎక్కడ ఉన్నాడు? ఆయన బేతనీలో. యోహాను సువార్తలకు వెళ్ళండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనం కనుక జ్ఞాపకం చేసుకోగలిగితే, కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని, ఎక్కడున్నాడు ఆయన? బేతనీలో ఉన్నాడని తెలుసుకొని
యేసు ఎక్కడున్నాడు? ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. బేతనీలో లాజరు, మార్తా, మరియా ఉన్నటువంటి బేతనియ. బేతని అనగా ఒక కుగ్రామము, చాలా చిన్న గ్రామము. యేసు ప్రభు బేతనీయను ప్రేమించినంతగా యెరూషలేమును ప్రేమించలేకపోయాడు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఒక చక్కని క్రొత్త విషయం ఇది. యెరూషలేము గొప్ప పట్టణం, బేతనీయ చిన్న గ్రామం. రెండు కంపారిజన్ చూడండి. అదేమో పెద్ద మెగా సిటీ యెరూషలేము, బేతనీయ చిన్న గ్రామం. బేతనీయను ఎంత ప్రేమించాడంటే దాదాపుగా బేతనీయకు ఆయన, మనం బైబిల్లో చదివితే 11 పర్యాయములు బేతనీ గ్రామానికి వెళ్ళాడు ఆయన. అర్థం చేసుకోవాలి. యెరూషలేముకి ఎన్నిసార్లు తెలియదు కానీ ఒక కుగ్రామములోనికి 11 సార్లు వెళ్ళాడమ్మా. ఎందుకని? లాజర్ను ప్రేమించాడు, మరియా మార్తను ప్రేమించాడు. వారికి స్నేహితులుగా ఉన్నాడు ఆయన. మరియా, మార్త, లాజర్ ఇంటిలో ఈయన ఒక స్నేహితుడు. అంత స్నేహం చేశాడు వారితో. అనగా ఆయన పాపులతోనూ పేదలతోనూ స్నేహం చేయటానికి వచ్చాడు. పెద్ద పెద్ద ఎన్ఆర్ఐలతోనో, ఈ మధ్య ఎన్ఆర్ఐలు ఎక్కువైపోయారు. ఎన్ఆర్ఐలతో స్నేహం చేయటం కాదు, డబ్బున్న వాళ్ళతో స్నేహం కాదు, పేరు పరపతులనోడితో స్నేహంగా చేయలేదు యేసు ప్రభు వారు. ఆయన ఎవరితో స్నేహం చేశాడంటే ఒక పేద కుటుంబంలో జరగనటువంటి, ఎవరో మరి ఎవరమ్మా? పేదరాలు. మార్తమ్మ ఎవరు? పేదరాలు. ఆ తమ్ముడు చనిపోతే పాపం వాళ్ళు ఇంత బాధపడలేదు. వాళ్ళ అక్కలు ఇద్దరు తెగ బాధపడిపోయారు. ప్రభువా, నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడు కదా ప్రభువా. నువ్వు 4 రోజులు కనపడకుండా వెళ్ళిపోయావు, మా తమ్ముడు చచ్చిపోయాడు. నువ్వు కనపడిపోతే బ్రతుకుతాం మేము ప్రభువా. నిన్ను చూడకపోతే బ్రతుకుతామా? ఒక్కరోజు నిన్ను చూడకుండా ఉండలేను ప్రభువా. ఒక ఆయన పాట రాశాడు, నిన్ను చూడని కన్నులు నాకెందుకు ప్రభువా, నిన్ను ఆరాధించలేని నా నోరు ఎందుకు ప్రభువా, నీ సేవ చేయలేనటువంటి చేతులు ఎందుకు ప్రభువా. ఒక ఆయన మంచి పాట రాశాడు. ప్రియులారా, ఆయన చూడకుండా ఉండగలమా మనం? ప్రియులారా, మరియా మార్త కంగారు పడిపోతే ఆ కంగారుకు తగ్గట్టు తమ్ముడు చచ్చిపోయాడు. ఎక్కడ ఎతికారు కొంతమంది. ఎక్కడున్నాడు చివరికి ఆయన బేతనీకి వచ్చాడు, బేతనీని ప్రేమించాడు. యేసు ఎక్కడ ఉన్నాడు? ఆయన బేతనీలో ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని, ఎక్కడున్నాడని. కాబట్టి యూదులలో సామాన్యులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని ఆయనను చూడడానికి తండోపతండాలుగా వచ్చారు. ప్రియులారా, యేసు ఎక్కడున్నాడు? బేతనీలో ఉన్నాడు. ఎక్కడ? ఒక చిన్న గ్రామంలో. యెరూషలేమును చూసి ఏడ్చాడు కానీ బేతనీని చూసి ఆనంద బాష్పాలు రాల్చాడు. యేసు ప్రభు యెరూషలేమును చూసి తెలుసా మీకు? ఏడ్చాడు. యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల చాటును చేర్చుకున్నట్లుగా అనేక పర్యాయములు నిన్ను కాపాడాను నేను, అయినా నీకు బుద్ధి జ్ఞానం రాలేదు. యెరూషలేమును చూసి ఆయన కన్నీరు కార్చాడు. యేసు కన్నీరు విడిచాను అని ఉంటుంది బైబిల్లో. జీసస్ వెప్ట్ అని ఒక చిన్న సెంటెన్స్, అది స్మాలెస్ట్ సెంటెన్స్ ఇన్ ద బైబుల్. జీసస్ వెప్ట్, అంతే, ఫుల్ స్టాప్. జీసస్ వెప్ట్ అని ఉంటుంది. యేసు కన్నీళ్లు విడిచాను తెలుగులో. ఎవరిని చూసి? యెరూషలేమును చూసి. కానీ బేతనీని చూసి ఆనందపడ్డాడు. ఒక చిన్న గ్రామమును ప్రేమించినంతగా పెద్ద సిటీని దేవుడు ప్రేమించలేకపోయాడు. అందుకంటాడు, ఆ ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరట సులభమయ్యా. ధనవంతులకు దేవుడు అక్కర్లేదని కాదు, కానీ ధనవంతుని కొరకు రాలేదు, బీదల కొరకు వచ్చాను నేను. బీదలకు సువార్త ప్రకటించబడుతుంది. ఇప్పుడు చెప్పు, నేను ఎవరినో? యోహాన్ గారు ఒక రోజు అన్నాడు, ఆయన ఎవరో రాబో మెస్సాయని చూడండి ఒకసారి వెళ్ళి, ఎవరో వాక్యం చెబుతున్నాడంట అని. యోహాన్ ఏం చేశాడు? శిష్యులు పంపాడు ఒకరోజు. పంపితే వాడు డైరెక్ట్గా వెళ్ళి ప్రభువుని అడిగారు, అయ్యా మీరు ఎవరో మాకు తెలీదు, మా అయ్యగారు పంపాడు, మీరు ఎవరో చూసిరామన్నాడు, మీరు ఎవరని చెప్పమంటారు అన్నాడు. చెప్పమంటే ఆయన ఏమన్నా తెలిసినా,
డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడాడు కాదు యేసయ్య. ఆయన మర్మయుక్తముగా మాట్లాడాడు తెలిసిన, బీదలకు సువార్త ప్రకటిస్తున్నానయ్యా నేను. ఇప్పుడు నేను ఎవరినో చెప్పు, ఎక్కడ బీదలకు సువార్త ప్రకటించబడుతుందో, ఎక్కడ బీదలను ఆదరిస్తాడో అతడే నిజమైన క్రైస్తవుడు. చపలగొట్టాలి అందరూ. పెద్ద పెద్ద వాళ్ళకు భోజనాలు పెట్టడం కాదు, ధనవంతులకు గ్రీటింగ్స్ ఇవ్వటం కాదు, గొప్ప గొప్ప అధికారంలో ఉన్న వారిని పిలిచి భోజనం పెట్టడం కాదు. అది కాదు క్రైస్తవం అంటే. ఎక్కడ బీదలు ఉన్నారో, ఎక్కడ బీదలు ఉన్నారో బీదలకు సువార్త. ఎక్కడికి వెళ్ళాడు? బేతనీకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు దేవుడే. ఆయన బేతనీలో ఉన్నాడు. యేసు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఏ రోజు అడుగుతున్నాడు, ఆ క్రీస్తు ప్రభు ఎక్కడ పుడతాడు? మీరు గ్రంథములు వెతికి చెప్పండి, ఆయన్ని సంహరించాలి ఇప్పుడు నేను. అంత ఈజీయా క్రీస్తుని చంపటం అంటే? హేరోదు రాజుకి దేవుడు దొరుకుతాడా? క్రీస్తు దొరుకుతాడా? దొరకలా. ఆయన చంపటానికి దొరకలేదు ప్రియులారా. ఆయన బేతనీలో ఉన్నాడు. ఒకరోజు తల్లిదండ్రులు వెతుక్కుంటూ వెళ్ళారు. యేసు ఎక్కడ? మిస్ అయ్యాడు. కొంతమంది పిల్లలు మిస్ అవుతుంటారు. కొంతమంది అజ్ఞానులైనటువంటి తల్లులు పిల్లల్ని రోడ్డు మీద వదిలేసేసి ఏదో చేస్తూ ఉంటారు. షాపింగ్లు. ఒక ఆమె టీవీ చూస్తుంది ఈ మధ్య. టీవీలో ఏంటో ఏదో సాయంత్రం పూట ఎప్పుడో మంచి ఇది వస్తుందంట. ఏంటది? సీరియల్. మంచి ఫేమస్, తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ సీరియల్ వస్తుంటే ఆ సీరియల్ చూస్తా కూర్చుంది బాగా సౌండ్ పెట్టి. పిల్లాడు బయటికి వెళ్ళి తొట్టిలో పడిపోయాడు. కేకలేసాడంట. ఎక్కడుంది తల్లి? తల్లి ఎక్కడుందమ్మా? పనికి మాలిన తల్లులు. మునిగిపోయాడు, చచ్చిపోయాడు. టీవీ కట్టేసి తల్లి బయటకు వచ్చి చూస్తే నీళ్ళ తేలిపోయి ఉన్నాడు పిల్లాడు. ఎంత విచారం. బిడ్డలను పెంచటం జ్ఞానంగా పెంచాలి. ఈ తల్లిదండ్రులు వదిలేశారు. పిల్లాడు ఎక్కడో తెలియదు, వీళ్ళకంటే ముందు వెళ్ళిపోయాడు. యేసు ప్రభువుని 8వ ఏట సున్నతి చేయడానికి యెరూషలేము దేవాలయంలో తీసుకెళ్తున్నారు మరియా యోసేపులు ఇద్దరు. పాప ఈ కుర్రాడు వడివడిగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలిసిన? కొంత దూరం అలాగే వెళ్ళిపోయాడు ప్రియులారా. కొంత దూరం వెళ్ళిపోయి లూకాసు వార్తలో 2వ అధ్యాయము, లూకాసు వార్త యేసు ఎక్కడున్నాడో చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 46వ వచనాన్ని చూస్తే, 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో, అక్కడ చూడండి, ఆయన కనబడనందున, ఇంకొంచెం ముందు వెళ్దాం, ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉండడం తలంచి 1 దిన ప్రయాణం అంత వెళ్ళిపోయాడు. ఎత్తుక్కుంటే పిల్లాడిని 1 రోజు ప్రయాణం అంత వెళ్ళిపోయాడమ్మా కుర్రాడు. వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు, పిల్లాడు లేడు. ఎక్కడికి వెళ్ళాడని చూస్తే 1 రోజు ప్రయాణం అంతా నడిస్తే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తారు? ఏం చేయాలి వీళ్ళిద్దరిని? వీళ్ళిద్దరిని ఏం చేయాలమ్మా? ప్రసాద్ ఏం చేయాలి ఇద్దరిని? 1 రోజు ప్రయాణం అంతా వెళ్ళిపోయాడు పిల్లాడు. కొంతమంది సెన్స్ ఉండదు. మా పిల్లలిద్దరిని చెయ్యే పట్టుకుని అట్లా పట్టుకునేవాడు నేను. భయం నాకు అట్లా పట్టుకోవటమే. జాగ్రత్తగా పట్టుకుంటే ఇప్పుడు గట్టగా భయం మైందులో ఉంటారు వాళ్ళిద్దరు, చాలా జాగ్రత్తగా. 1 రోజు ప్రయాణం అంతా వెళ్ళిపోతే ఎక్కడ దొరికాడంట? చివరికి ఆయన దేవాలయంలో దొరికాను. చప్పట్లు కొట్టాలి. యేసు ప్రభు ఎక్కడున్నాడంటే దేవాలయంలో ఉన్నాడు. యేసు ఎక్కడున్నాడు? పశువుల పాకలో ఉన్నాడు. యేసు ఎక్కడున్నాడు? బేతనీలో ఇంట్లో ఉన్నాడు. యేసు ఎక్కడున్నాడు? ఒక ఇంటి లోపల ఉన్నాడు. యేసు ఇక్కడ ఎక్కడున్నాడంటే దేవాలయంలో కనబడుతున్నాడు. ఏ రోజు అడుగుతున్నాడు, యేసు ఎక్కడా? చాలామందికి ప్రశ్న, యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఎక్కడికి వెళ్తే కనపడతాడు ఈయన? ఏ గుళ్ళు గోపురం వెళ్తే కనపడతాడు ఈయన? ఏ పట్టణం వెళ్తే కనపడతాడు ఈయన? ఒక ఆమె వెళ్ళిందంట. ఎక్కడికి? నాగపట్నం వెళ్ళిందంట.
నాగపట్నంలో దేవుడు కనపడితే వెళ్ళింది. మెడ్రాస్లో జరిగింది ఇది. నాగపట్నంలో దేవుడు కనపడతాడని వెళ్తే, ఆ నాగపట్నం అంటే సముద్రం ఒడ్డునే ఉంటుంది, జస్ట్ అలలతో ఉంటుంది అనమాట. అక్కడ దేవుడిని చోటకి వెళ్ళి సముద్ర స్నానానికి వెళ్ళింది. అంతే, ముగ్గురులో 2 గల్లంత అయిపోయారు. అంటే వెళ్తే చచ్చిపోతాను కాదు నేను అనేది. దేవుడు నాగపట్నంలోనే లేడు. అరే ఎంత పిచ్చోళ్ళ మనుషులు. దేవుడు ఎక్కడున్నాడు ఇక్కడ? దేవుడు ఎక్కడుంటే ఆయన దేవాలయంలో ఉన్నాడు. దేవాలయంలో ఉన్నాడు. ఉండి అక్కడ ఏం చేస్తున్నాడు? చదవండి అక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు యెరూషలేములకు తిరిగి వచ్చిరి. 45వ వచనం. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా తల్లిదండ్రులు వారిని చూశారు. వాళ్ళ అబ్బాయి ఎక్కడున్నాడు? ఇప్పుడు దేవాలయంలో కూర్చున్నాడు. ఏం చేస్తున్నాడు? అక్కడ పెద్ద వారితో దేవుని వాక్యాలు తర్కిస్తున్నాడు. డిస్కషను, లేఖనములను పెద్దలతో వాదించి డిస్కస్ చేస్తున్నాడు. అప్పుడు ఆయన అడుగుతున్నాడు 49, మీరేలా నన్ను వెతకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీరు ఎరుగరా? క్రీస్తుని ఎక్కడ వెతుకుతున్నారో వీళ్ళు ప్రియులారా. ఓ 2 లేడీస్ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? క్రీస్తుని ఎతకడానికి సమాధిలోకి వెళ్ళారు. అక్కడ అంటాడు, మీరు సజీవుడైనటువంటి క్రీస్తు ప్రభుని మీరేలా మృతులలో వెతుకుతున్నారు? ఈ క్రీస్తు ప్రభు మృతుడా? ఆయన సజీవుడు. సమాధులు వెతుకుతావా దేవుణ్ణి? వలకట్టు వెతుకుతావా క్రీస్తు ప్రభుని? క్రీస్తు ప్రభు జీవించి ఉన్న దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు. ఆయన ఎక్కడ వెతుకుతున్నావు దేవుణ్ణి? గుళ్ళు గోపురాల్లోనో చర్చిల్లోనో ఎక్కడ వెతకడం కాదు. ఆయన దేవాలయములో అనగా నీ హృదయమనే ఆలయంలో ఉన్న దేవుడు ఆయన. అదే క్రిస్మస్. చాలామందికి అర్థం తెలియక హేరోదు రాజు వలె ఈ క్రీస్తు ప్రభు ఎక్కడ పుడతాడో, ఈ క్రీస్తు ఎక్కడా హేరోదు రాజు అడుగుతున్నాడు. శాస్త్రులు పరిసయ్యులని ఆ యొక్క ఏమన్నారు, ఆ తత్వజ్ఞానులను తీసుకుని పిలిచి ఒక క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నా, క్రీస్తు ఎక్కడా? ఎక్కడున్నాడు దేవుడు? ఆయన కషులపాకలో ఉన్నాడు. ఇదిగో క్రీస్తు ఆలయంలో ఉన్నాడు. చివరిగా ముగిస్తున్నా నేను. యేసు ఎక్కడున్నాడంటే ఆయన నీతోనే ఉన్నాడు. చాలా చోట్ల వెతికాం కదా ఇప్పుడు యేసయ్యని. వాక్యం అర్థమవుతుందా? చాలా చోట్ల ఉన్నాడు అనుకున్నాం కదా. పశువుల పాకలో ఉన్నాడు అనుకున్నాం, ఒక ఇంట్లో ఉన్నాడు అనుకున్నాం, బేతనీలో ఉన్నాడు అనుకున్నాం, ఇంకెక్కడ ఉన్నాడు? దేవాలయంలో యెరూషలేము దేవుడు అనుకున్నాం. బైబిల్ అంటుంది దేవుడు ఎక్కడో లేడు, ఆయన నీ హృదయంలో నీతోనే ఉన్నాడు. మత్తయి సువార్తలకు వెళ్ళండి, ముగిద్దాం. మత్తయి సువార్తలో 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరికి వెళ్ళిపోండి, ఆఖరి వచ్చులకు వెళ్ళిపోండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు అందరూ. యేసు ఎక్కడ ఉన్నాడు? ఆయన మీతో ఉన్నాడు. బైబిల్ వాక్యం ఇది, అబద్ధం కాదు. ఎప్పటి వరకు ఉంటాడు? సదాకాలం ఉంటాడు. సదాకాలం ఉంటాడు. ఎవరో ఒకళ్ళు తోడు ఉండాలి మనిషికి. ఒక్కళ్ళొక్కళ్ళు వెళ్ళకూడదు. హలో, మీరు ఒక్కొక్కళ్ళు వెళ్ళబాకండి ఎక్కడికి. బాయ్, ఎవరన్నా తోడు ఉండాలి. మనిషికి మనిషి, చెప్పండి అమ్మా, మనిషికి మనిషి తోడు ఉండాలి. జీవితంలో ప్రియులారా, మానవుని జీవితంలో ముందు వాడు ఎక్కడ ఉంటాడు? తల్లి గర్భంలో ఉంటాడు. ఉంటాడా? మానవుని యొక్క మొదటి స్థానం ఏంటంటే అది తల్లి గర్భం. అప్పుడు 9 మాసాలు ఎవరు తోడు ఉంటాడు అనుకుంటున్నారు మనిషికి? తల్లే తోడు. ప్రియులారా, ఈ ప్రపంచంలో ప్రతి మానవుడికి మొదటి తోడు తల్లే. 9 మాసాలు పుట్టిన తర్వాత కూడా తోడు తల్లే. ఆ తల్లి మాట్లాడి పక్కన
ఒక్క నిమిషం. ఆ తల్లి తోడు ఎప్పటిదాకా ఉంటుందంటే ఆడు కొంచెము పెద్దవాడు అయ్యేంత వరకు ఎవరి తోడు కావాలి? ఆ తల్లి తోడు చాలా అవసరం ప్రియులారా, చాలా అవసరం. తర్వాత బాల్యములో కొంచెం బాల్యం వచ్చేటప్పటికి ఎవరి తోడు కావాలి అతనికి? స్నేహితుల తోడు కావాలి. మానవుడికి ఎప్పుడు తోడు కావాల్సిందే, ఎప్పుడు తోడు కావాల్సిందే. యవ్వనం వచ్చేటప్పటికి, అతని వయసు వచ్చేటప్పటికి భార్య తోడు కావాలి, లేకపోతే భర్త తోడు కావాలి. తోడు లేకుండా మానవుడు జీవించలేడు. నిజం. గర్భములో తల్లి తోడు, బాల్యములో స్నేహితుడు తోడు, యుక్త వయసు వచ్చేటప్పటికి భార్య లేకపోతే భర్త తోడు. అట్లాగే ఉంటాడు ఎప్పుడు మానవుడు, వయసులో ఉంటాడు ఎప్పుడు. వృద్ధాప్యం వస్తుంది, వీళ్ళు కంగారు పడిపోతున్నారు. అమ్మో మేము కూడా ముసలోళ్ళు అయిపోతాం అనుకుంటున్నారు వీళ్ళు. ఖచ్చితంగా అవుతారు మీరు. అది కొంతకాలం ఎంజాయ్ చేయండి జీవితాన్ని కుర్రాళ్ళుగా. వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఎవరు తోడుగా ఉంటారు? పిల్లలు. వృద్ధాప్యంలో స్నేహితులు ఎవరు? నాకు స్నేహితులు ఎవరు? ఇప్పుడు మా పిల్లలు కాదు, వాళ్ళకి పుట్టిన పిల్లలే నాకు స్నేహితులు. అవునా కాదా? చెప్పాలి. ఏమా చెప్పాలి. నా స్నేహితులు ఎవరు? వాళ్ళ పిల్లలే నాకు స్నేహితులు. ఒకడు బాల్ వేసుకొస్తాడు. నేను రాగానే రాత్రి 10 గంటలకు బాల్ వేసుకొచ్చాడు ఒకడు. రాత్రి తాత ఒక్క కిక్ ఇవ్వన్నాడు. నన్ను. నేను కాదు, నువ్వు ఇవ్వు కిక్కు. మా వాడు భలే కిక్ ఇస్తారు. కిక్ వాడితే మామూలుగా ఉండదు బాయ్, చాలా ఫోర్స్గా కొడతారు మా వాడు. అదే ఫోర్స్ నేను కొట్టాలి మళ్ళీ. నాకు అంత కిక్ ఎక్కడిది ప్రియులరా? ఇట్లా ఆ పిల్లలతో ఆడుకోవటం అదే తోడు నాకు. వృద్ధాప్యంలో పిల్లల తోడు, ఒక సందర్భంలో ఒక స్టేజ్లో అదే ఆఖరి స్టేజీ. తల్లి గర్భములో తల్లి తోడు, యవ్వనంలోకి వచ్చేటప్పటికి బాల్యంలో స్నేహితుల తోడు, వయసులో వచ్చేటప్పటికి భార్య భర్త తోడు, వృద్ధాప్యంలో పిల్లల తోడైతే ఆఖరి క్షణంలో నీకెవరు తోడు రారు. గుర్తుపెట్టుకోవాలి. కంగారు పడబాకండి, ఊరు కంగారు పడిపోయి ఏడవబాకండి. ఆఖరి క్షణంలో నీ ఒంటరిగా వెళ్ళిపోవాలి. ఎవరు తోడు రారు, నీకెవరూ తోడలేరు. నిజం ఇది, నువ్వు నమ్మినా నమ్మకపోయినా. నేను వాక్యం గురించి చెప్పట్లా, ఇది నిత్య సత్యాలు మాట్లాడుతున్నా. ఒక సందర్భంలో నీకు ఎవరు తోడు రారు. నీ కూతురు రాదు, నీ కొడుకు రాడు, నీ భర్త రాడు. ఈ మనోళ్ళు వస్తారనుకుంటున్నావా? ఎవరు రా. ఈ జీవిత సత్యాన్ని నువ్వు ఈ రాత్రి ఉదయకాల సమయంలో గుర్తుపెట్టుకుంటే, ఆయన అంటున్నాడు, నేను సదాకాలము నీతో ఉంటానని చెప్పినవాడు ఒకే ఒక్కడు, ఆయనే క్రీస్తు ప్రభు. చప్పట్లు కొట్టావు గట్టిగా, గట్టి కొట్ట. ఆయన ఒక్కడే. నేను విడువను ఎడబాయను. నీతో కూడా సమాధి వరకే కాదు, మరణం వరకే కాదు, తిరిగి లేచే వరకే కాదు, పరలోక రాజ్యంలో చేర్చే వరకు కాదు, యుగ సమాప్తి వరకు. ఎవరున్నారు ఇంకా నీకు? నాకు అదే ధైర్యం. నీకేమో నాకు తెలియదు కానీ అమ్మా, నా ధైర్యం ఒక్కటే, నాతో ఎల్లప్పుడూ నా క్రీస్తు ప్రభు ఉంటాడు. నన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. నా యేసయ్య ఎక్కడున్నాడు? నాతో ఉన్నాడు. యేసు ఎక్కడ ఉన్నాడు? ఈ క్రీస్తు ఎక్కడ పుడతాడు చెప్పండి? హేరోదురాజు అడుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా అన్నారు. చూడండి దయచేసి అక్కడ మత్తయి సువార్త 2:2లో, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనము. కాబట్టి రాజు హేరోదురాజు ఈ సంగతి వినినప్పుడు అతనితో కూడా యెరూషలేమునందు కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, చూడాలి దయచేసి, ముగిస్తున్నాను నేను, ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. పెద్ద ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్నను వేసుకుంటావా ఉదయకాల సమయంలో? క్రీస్తు ఎక్కడున్నాడు? అప్పుడు వాళ్ళు ఏమన్నారు? అందుకు వాళ్ళ సమాధానం ఏంటి? యోదయ బెత్లెహేములోనే. ఏలయనగా యోదయ దేశ బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్తలు చెప్పారయ్యా అని హేరోదు రాజుకు వారు ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీతో ఉంటాను. గొప్ప వాగ్దానం చేశాడు ప్రియులరా. ఎంత మంచి దేవుడు మన దేవుడు. ఆయన పశువుల పాకలో ఉన్న దేవుడే, ఒక ఇంటిలో ఉండి స్వస్థపరిచిన దేవుడే,
బేతనీలో ఉండి లాజరును లేపినటువంటి దేవుడే, దేవాలయములో ఉండి ఆ గనులైన వారితో తర్కించిన దేవుడే, ఆ దేవుడే ఇప్పుడు ఎవరుతున్నాడంటే నీతో ఉన్నాడని చెప్తున్నాడు. ఎంత అదృష్టవంతులు మనం. మనతో సదాకాలం ఉండటానికి యేసయ్య పరలోకం విడిచి భూలోకానికి వచ్చాడు. ప్రియులారా, ఒక్కసారి ఎందుకు వచ్చాడో ఆలోచించినట్లయితే మనను పాపము నుంచి విడిపించి సన్మార్గములు నడిపించటానికి. మన మార్గం మంచిది కాదని, నరుని మార్గము తన దృష్టిలో మంచిదైతే అవ్వచ్చు కానీ తుదకది మరణమునకు దారితీసే మార్గమని దేవునికి తెలిసి ఆ మరణములోంచి తప్పించడానికి యేసయ్య పరలోకం విడిచి నీ కోసం వచ్చాడు. క్రిస్మస్ అంటే మామూలు విషయం కాదు. ఒక దేవుడు నరుడుగా నీ కొరకు వచ్చిన రోజు. ఎందుకు వచ్చాడంటే ఆయన సిలువలో నీ కొరకు ప్రాణం ఇవ్వటానికి వచ్చిన దేవుడు, నీ కొరకు బలియాగమైనటువంటి దేవుడు, నీ కొరకు ఆయన ప్రాయశ్చిత్త బలిగా ప్రపంచ మానవాళ్ళందరి కొరకై ప్రాయశ్చిత్త బలిగా తన జీవితమును సిలువ మీద అర్పించడానికి, తద్వారా నిన్ను రక్షించడానికి, నిన్ను పరలోక రాజ్యంలో చేర్చడానికి, తాను ఉండే స్థలములో నీవు ఉండాలని, నిన్ను తీసుకుని వెళ్ళటానికి యేసయ్య రెండవ రాకడలో రాబోతున్నాడు. అదే రెండవ రాకడ ప్రియులారా. ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు, రెండవసారి మళ్ళీ రాబోతున్నాడు. ఎందుకంటే నిన్ను ఆయనతో పాటు తీసుకెళ్ళటానికి. రేపు యేసయ్య మరలా రాబోతున్నాడు ప్రియులారా. మనందరినీ తీసుకుని వెళ్ళటానికి మేఘారూరుడిగా ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన ఎదుర్కోవటానికి ఒకే ఒక్క క్వాలిఫికేషన్, అదే రక్షణ భాగ్యము. ఆ రక్షించటానికే యేసయ్య శిలువలో నీ కొరకు రక్తం కార్చాడు. ఒక్కసారి ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన. ప్రభువా, నువ్వు ఎందుకు వచ్చావు భూమి మీదకి? ఈ క్రిస్మస్ అంటే ఏమిటిది? నువ్వు ఎక్కడున్నావు? హేరోదు రోజు అడిగాడు, ఈ క్రీస్తు ఎక్కడా? నువ్వు ప్రశ్నే, ప్రభువా నువ్వు ఎక్కడున్నావు? ఒక్కసారి ప్రశ్నించుకుంటావా ప్రభు సన్నిధిలో? ఒక చిన్న ప్రశ్న, ప్రభువా నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడ జన్మిస్తున్నావు? నువ్వెక్కడ జన్మిస్తావు? నీ నివాస స్థలం ఎక్కడా? నేను ఎక్కడ వెతకాలి? నేను ఒక చిన్న ప్రశ్న వేసుకో, నోరుదరు, ఒక చిన్న ప్రార్థన చేయి. అనేక ప్రసంగాలు వింటున్నావు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, హేరోదు రాజు వేసిన ప్రశ్న, క్రీస్తు ఎక్కడ పుడతాడు? ఎక్కడెక్కడో వెతికారు వాళ్ళు, కానీ ఆ రోజు నీ పశువుల పాకలో గుర్తించారు నిన్ను. ఒక సందర్భంలో ఇంటిలో దొరికావు, ఒక సందర్భంలో ఒక సత్రవులో ఉన్నావు, ఒక సందర్భంలో దేవాలయంలో దొరికావు ప్రభువా, ఒక సందర్భంలో బేతనీకి వెళ్ళావు, అక్కడ దొరికావు. కానీ ఎక్కడ ఉన్నా ఎక్కడ దొరికినా చివరికి నేను మీతో సదాకాలం ఉంటానని వాగ్దానం చేశావు. అందుకే వచ్చేవి లోకానికి నీవు. ఈ మాట మమ్మల్ని ఎంత ధైర్యపరుస్తుంది ప్రభువా, మేము ఒంటరి వారము కాదని, ఈ లోకములు ఎవరు ఒంటరి వారు కాదని ప్రభువా ఒక మేలుకరమైనటువంటి సందేశాన్ని మాకు ఇచ్చావు. నా మట్టుకు నేను ఒంటరి వాడిని కాదని నాకు తెలుసు. నీ సన్నిధి నాతో ఎల్లప్పుడూ ఉంటుంది ప్రభువా. అలాగే ప్రభువా, ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా నీ సన్నిధిని వారితో ఉంచండి. వారి గృహములో నీవు ఉండాలి ప్రభువా, వారి హృదయంలో నీవు ఉండాలి. అలాగ నిన్ను కలిగి ఉండే జీవితాలు మాకు దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.